హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి బొబ్బెర్లు అప్పాలండి. ఇవి టేస్టీగా ఈజీగా అందరూ చేసుకోవచ్చండి. అంత కమ్మగా ఉంటాయి. ఉదయం పూట కూడా మనకు తొందరగా అయిపోతుంది. చాలా బాగా వచ్చేస్తాయి. టేస్ట్ మాత్రం బొబ్బెర్లు అనేది మనకి ఏ విధంగా చేసినా కూడా టేస్ట్ అదిరిపోతుంది. వీటిని మనం కర్డ్తోనైనా లేదా చట్నీ, కారం ఇలా మీ చాయిస్ అండి. దేనితోనైనా మనం అద్దుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. దీని వివరాలకు వెళ్ళిపోదాం. దానికోసం బొబ్బెర్లు అండి. బొబ్బెర్లని ఈ విధంగా ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం గుగ్గిళ్ళు ఎలా ఉడికించుకుంటామో అలా మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 4 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. బొబ్బెర్లని నానబెట్టాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు 5 మినిట్స్లో ఉడికిపోతాయి. చాలా తొందరగా ఉడికిపోతాయి. ఇలా ఉడికించుకున్న బొబ్బెర్లని పిండిలో వేసేసుకొని ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోండి. మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి. కొన్ని నువ్వులు, కొంచెం జీలకర్రని ఈ విధంగా స్మాష్ చేసి వేసేసుకోండి. ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. సరిపడా సాల్ట్ వేసేసి ఇవన్నీ వేడి నీళ్ళతో కలుపుకోవాలి. వాటర్ పోయక ముందు మనకి ఎంత వీలైతే అంత వీలుగా మొత్తం కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ వీలైనంత గట్టిగా కలిపేసుకోండి. గట్టిగా కలిపితే ఏంటంటే ఆయిల్ అనేది పీల్చుకోకుండా చాలా బాగా వచ్చేస్తుంది. తర్వాత వీటిని ఒక పెద్ద ఉండలు చేసుకుంటూ కొంచెం వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా బాల్స్ ఇలా చేసేసుకోండి. వీటిని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసేసి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా వీటిని స్ప్రెడ్ చేసుకుంటూ ఒక పూరీ సైజ్ అంతా అదుముకోండి. ఇలా మీడియంగా ఉంటే ఏంటంటే మనకు మురమర అనుకుంటూ వచ్చేస్తాయి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత అప్ప వేసిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా మంచిగా మురమర అనుకుంటూ వచ్చేస్తాయి. లోన వరకు వేగుతుంది. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా కొత్తగా ట్రై చేశారంటే ఇంట్లో అందరూ చాలా బాగున్నాయి అంటారు. మీరైతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చిందండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు.